జై నశాముక్త భారత్, జై నశాముక్త భారత్, జై నశాముక్త తెలంగాణ, జై నశాముక్త తెలంగాణ, జై బ్రహ్మజ్ఞాన భారత్. ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఇక్కడ కల్చర్ అందరూ కలిసి చేస్తున్న ఇది చాలా ప్రశంసనీయము. ఎందుకంటే అన్నిటికంటే ఎప్పుడైతే చెడు వ్యసనాలకు బానిసైనరో జీవితమే పోతుంది. బీడీ, చుట్టా, సిగరెట్, గంజాయి, అలాగే నల్లమందు, డ్రగ్స్, ఇటువంటివి ఏ మత్తు పదార్థమైన గుట్కా, తంబాకు ఏదైనా సరే మొత్తము ఈ యొక్క మత్తు పదార్థాలు సేవిస్తే బ్రెయిన్ ఏం పనిచేయదు, మొత్తము మనము అలాగే ఆరోగ్యము కూడా చెడిపోతుంది. అయితే ముఖ్యంగా చాలామందికి తెలియదు ఇవన్నీ నిశా పదార్థాలు కదా. ఈ నిశాలని మానిపించే అన్నిటికంటే పెద్ద నిశ ఒకటి ఉంటుంది, అది హిమాలయ ఋషులకు తెలుసు, అదే ధ్యానం యోగం. యూత్ ఎప్పుడైతే ధ్యానం యోగం చేశారనుకోండి, ఆ యోగా సాఫ్ట్వేరు బ్రెయిన్లో అప్డేట్ అవుతుంది, యాక్టివేట్ అయిపోతుంది. ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో వాళ్ళు సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ అలాగే చక్కగా ఇవి వాళ్ళలాగా ఉండాలని చూస్తారు టీవీలో, సినిమాల్లో చూసి. కానీ వీళ్ళు ఒక సూపర్ మ్యాన్గా, సూపర్ బాయ్గా, సూపర్ గర్ల్గా మారొచ్చు. అందరికంటే షైనింగ్ అనిపించాలి, అందరికి అట్రాక్షన్గా మాట్లాడాలి, అందరు నా వైపే చూడాలనే ఒక యూత్కి ఒక ఇది ఉంటుంది, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. కానీ వాళ్ళు ఎప్పుడు అట్లా షైనింగ్గా కనిపించగలుగుతారు, అట్రాక్షన్గా మాట్లాడగలుగుతారు, ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉంటారు, ఎప్పుడు వాళ్ళు ఆత్మవిశ్వాసం, మనోబలం కలిగి ఉంటారు, డిప్రెషన్ నుంచి ఎప్పుడు దూరం కాగలుగుతారు. ఇప్పుడు చదువుతున్నారు యువత, చదివే వాళ్ళు చాలా డిప్రెషన్కు లోనవుతుంటారు. అలాగే వాళ్ళకి చాలా అన్ని రకాలుగా మెమరీ లాస్ అవుతుంది. ఈ అన్నిటి నుంచి మనం అంటే యోగా ధ్యానం చేయడం వలన ఈ అన్ని చెడు వ్యసనాల నుంచి, ఈ డ్రగ్స్ నుంచి, మహమ్మారి నుంచి దూరం అవుతారు. వీటి దగ్గర కూడా వెళ్ళరు. ఒక ఆనందమైన హ్యాపీనెస్ వాళ్ళు పొందగలుగుతారు, బ్రహ్మానంద స్థితి వాళ్ళు అందుకుంటారు. ఆ ఆనందాలు అన్నిటిని మరిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, ఆ అమ్మాయి ఏం చేసిందో మా అబ్బాయిని అన్ని మరిచేటట్టు చేసిందంటారా? ఈ అబ్బాయి ఏం చేశాడో మా అమ్మాయిని మొత్తం మరిపించాడు ప్రపంచాన్ని అంటారా? వాటన్నిటికంటే ఎక్కువ నిశ యోగా మెడిటేషన్లో ఉంటుంది. అది సరి అయిన శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకొని చేసిండ్రంటే యూత్ ఎవరైతే ఉన్నారో మొత్తం అన్ని వ్యసనాల నుంచి దూరం అయ్యి వాళ్ళు మంచి రూట్కు, మంచి గుడ్ క్యారెక్టర్ కలిగి ఉంటారు. వాళ్ళు ఇంట్లో గౌరవం పొందుతారు, దేశమంతా గౌరవం పొందుకుంటారు, ఉన్నత లక్ష్యాలని చేరుకోనగలుగుతారు. దానికోసమే మేమేం చేస్తున్నామంటే జ్ఞాన వివేక భారత్ యూత్ కోసం కాలేజీల్లో క్రియాయోగ మెడిటేషన్ క్లాసెస్ అందజేస్తున్నాం. వాళ్ళకి లేచింది మొదలు రాత్రి పడుకున్నంత వరకు జీవన విధానం ఎలా ఉండాలి, వాళ్ళకి మెమరీ పవర్ పెరగడానికి కొన్ని హిమాలయాల్లో ఉండే మూలికలు కూడా కొన్ని చెప్తుంటాం. ఇవన్నీ యోగా మెడిటేషన్ చేయడం వలన వాళ్ళ బ్రెయిన్లో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యి వాళ్ళు బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది, మెమరీ పవర్ పెరుగుతుంది.